అందరికీ క్షణార్థులు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు అదేవిధంగా గొల్లకుర్మ సోదరులందరికీ కూడా శుభోదయం. జనరల్గా మీటింగ్లు అనేసరికి మనోళ్ళు కొంచెం లేట్గానే వస్తారు, కొంచెం ముందు స్టార్ట్ అయితే బాగుండేది. గొల్లగట్టు సాంస్కృతిక చరిత్ర అనే అంశం పైన నాకు కొంత అవగాహన లేదు, కానీ యాదవులు అంటే జనరల్గా ఒక కులం అనేది రాజకీయంగా అభివృద్ధి చెందాలంటే దాని మూలాలు అంటే వాళ్ళు ఏదైతే చరిత్రని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ పరిపాలన చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా యాదవులకు విషయానికి వస్తే ఒక ఐకాన్గా ఉన్నటువంటి శ్రీకృష్ణుడు కావచ్చు, తర్వాత ముఖ్యంగా ఎందుకంటే దేవుళ్ళ తర్వాతనే తల్లులు అని ఒక మనకు ఆచారం ఉన్నది కాబట్టి, అదే దేవుళ్ళ విషయానికి వస్తే కొమరవెల్లి మల్లన్న, ఐనవోలు మల్లన్న, శ్రీశైలం మల్లన్న వీళ్ళని తీసుకుంటే ఒక మనకు హిస్టారికల్గా ఒక మనకు దైవరూపం అనేది అంటే మన కులాల నుంచి గొప్పవాళ్ళు అయ్యారని క్లియర్గా తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా ప్రస్తుతం చట్టబద్ధమైనటువంటి దాంట్లో ఏమేమి కృషి చేసిరంటే, ఇవాళ భారతదేశంలో బీపీ మండల్ అనే మానీయుడు లేకపోతే బీసీ రిజర్వేషన్లు లేవని మాట్లాడుకుంటున్నాం, కానీ మండల్ జయంతులు కానీ మండల్ గురించి మాట్లాడే పరిస్థితి లేదు. సరే, ఈ అవకాశము ఇది వేరే ఉద్దేశం కాబట్టి నాకు గొల్లగట్టు మీద అవగాహన లేదు కాబట్టి. కాకపోతే ఈ దేశంలో ఏదైనా మనము ఒక దారులు వేసినామంటే, ఒక సంస్కృతిని నేర్పినామంటే గొల్లకుర్మల పాత్ర ఉందని అయితే నేను చాలా గట్టిగా చెప్పగలుగుతా. అందులో భాగంగానే ఇవాళ ఎన్నో పాటలు వచ్చినాయి, కానీ ఈ చరిత్రల మీద నిజమైనటువంటి పాటలు రాలేదు. ఒకటి రెండు పాటలే యాదవుల మీద ఉన్నాయి, అంటే గొల్లకుర్మల మీద కావచ్చు. అందులో భాగంగానే ఒక పాట రాసిరు అప్పట్లో. దట్టమైన అడవిలో దారులేసినావయ్యా, చెట్టు పుట్ట నీడలో సెదదిరినావయ్యా, దట్టమైన అడవిలో దారులేసినావయ్యా, చెట్టు పుట్ట నీడలో సెదదిరినావయ్యా, జొన్న రొట్టె అంబలితోనే పొట్ట నింపినావయ్యా, చెరువు నీళ్ళ సెలిమెతోనే ధూపదీర్చినావయ్యా, వందలాది గొర్రెలకు నువ్వే వస్తాదు అయినావయ్యా, వందలాది గొర్రెలకు నువ్వే వస్తాదు అయినావయ్యా, నోరు లేని జీవాలకు నొసటి గీత రాసావయ్యా, గొల్లకుర్మ యాదవన్నా నీకు దండాలు రన్నా, గొల్లకుర్మ యాదవన్నా నీకు సాటి లేరు రన్నా. ఇవాళ గొర్రెలు బాటలు చూపెట్టినాయి, ఆ బాటలే రోడ్లు అయినాయి అని చెప్పేసి మన సార్లు ఇంకా చెప్పేది చాలా ఉంది కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు.